కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకు తిన్నారని మండిపడ్డారు. నర్సాపూర్లో జరిగిన సంఘటన ద్వారా హరీష్ రావు లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ నేతలను నిలదీస్తే గూండాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నోసార్లు దాడులు చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డులు, అసైన్మెంట్, గవర్నమెంట్ భూములను బీఆర్ఎస్ కీలక నేతలు స్వాహా చేశారని ఆరోపించారు. గుర్తుపడతారా మన అన్న? గుర్తుపడతావు ఆయనను? మీడియా సోదరులు అడుగుతున్నా, మీ లోకలే గుర్తుపడతారా మామిడి నర్సారెడ్డిని? ఈయన జైలుకి వెళ్ళి 307 చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో బయటకు రాగానే సార్తో దిగిండు. మరి వీళ్ళు గుండాలా, మేము గుండాలా? అంటే మేము ఇలా నిలదీస్తే గుండాలం అయిపోతాం, సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం. అరే సిద్దిపేట 8 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఉమ్మడి జిల్లా సిద్దిపేట్ల నంగునూరు మండల్ గాని, చిన్నకొండూరు మండల్ గాని, సిద్దిపేట టౌన్ గాని, సిద్దిపేట రూరల్ గాని ప్రతి గ్రామంలో 10 మంది పేర్లు పిలిచే సత్తా మైనంపల్లికి ఉంది. ఎవడో ఎలిగాడు మల్లిగాడు ఆధార్ కార్డు ఉందా మైనంపల్లికి అంటాడు. అంటే హరీష్ రావు అని అయ్యా రాజ్యం ఇది, మొత్తం రాష్ట్రం అంతా వేరే స్టేట్లు ఎన్నని తిరగొచ్చు, ఎవరి గురించి అన్నా మాట్లాడవచ్చు. నేను సిద్దిపేటకు పోతే సిద్దిపేటలో ఆధార్ కార్డు ఉందా అంటాడు. అరే నేను 2 సార్లు ఎమ్మెల్యే రా భయ్. తెలంగాణ ఉద్యమం టైంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్. ఇంకోటి ఏదో హరీష్ రావుతో జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగింది.